డెంగ్యూ మలేరియా వస్తుంటాయి అన్నారు కదా, అసలు అవి రావడానికి సిమ్టమ్స్ ఏంటి, దేని వల్ల వస్తాయి? డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జనరల్లీ దీస్ 3 dreadful diseases caused by mosquitoes. దోమలు చాలా చిన్నవి బట్ చాలా పెద్ద ట్రబుల్ చేస్తాయి. రైనీ సీజన్లో ఎస్పెషల్లీ దోమల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మెయిన్ దోమల వల్లే వస్తూ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మస్కిటోస్ ఆర్ డిఫరెంట్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. డెంగ్యూ లైక్ ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటోస్ ద్వారా వస్తుంది. మలేరియా అనాఫిలస్ మస్కిటోస్ ద్వారా వస్తుంది. చికెన్ గున్యా అగైన్ మస్కిటోస్ ద్వారానే వస్తుంది. సో మస్కిటోస్ రాకుండా నివారణ చేసుకుంటే మీరు ఈ 3 డిసీజెస్ గురించి కాపాడుకున్నట్టే. మస్కిటోస్ రాకుండా ఉండాలి అంటే ఈవినింగ్ టైమ్స్లో 5 o'clock కల్లా డోర్స్ విండోస్ క్లోజ్ చేసేసుకోవాలి. పిల్లలకి ఫుల్ లెంగ్త్ క్లాతింగ్ వేయాలి. మస్కిటో రిపల్లెన్స్ వాడచ్చు అంటారు కానీ బట్ ఐ డోంట్ సజెస్ట్ బికాస్ ఇట్స్ అగైన్ ద కెమికల్ రిలీజ్డ్ ఫ్రమ్ ద మస్కిటో రిపల్లెన్స్ విచ్ ఇస్ నాట్ గుడ్. న్యాచురల్ మెథడ్స్ మీరు ఫాలో అయ్యి డోర్స్ క్లోజ్ చేసి విండోస్ క్లోజ్ చేసి ఫుల్ లెంగ్త్ ఇది వేసుకొని తర్వాత హోమ్ మేడ్ లైక్ వేప నూనె లేదా కర్పూరం వాటి ద్వారా రాదు అని అంటారు. సో ఆ స్టీమ్ పెట్టడము లేదా సాంబ్రాణి పెట్టడం చేస్తే కొద్దిగా దోమలు అనేటివి రాకుండా ఉంటాయి, ఆ డిసీజెస్ వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఈ రైనీ సీజన్లో ఎక్కువ కోల్డ్ అవుతూ ఉంటుంది, చాలామంది స్టీమ్ పడతారు కదా, డేలో 2-3 కూడా పడతారు. అన్ని టైమ్స్ పట్టడం కరెక్ట్? ఇబ్బంది లేదు, 2-3 times తీసుకోవడం స్టిమ్యులస్ ఇస్ గుడ్ ఓన్లీ, నో ప్రాబ్లం. చాలా మందికి లైక్ నేను కొంతమందిలో చూసాను డేలో యాక్టివ్ ఉంటారు, నైట్ టైమ్స్ ఫీవర్ వస్తూ ఉంటుంది, ఎందుకు అలా, దేని వల్ల? అగైన్ యాజ్ వి డిస్కస్డ్ మలేరియా ఫీవర్లో జనరల్లీ డే టైమ్ ఫీవర్ ఉండదు, ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ నైట్ టైం రైజ్ ఆఫ్ ఫీవర్ అంటాం. అందులో చలితో కూడిన జ్వరం వస్తుంది. చలి జ్వరం అనగానే ఫీవర్ హెడేక్ బాగా ఎక్కువ అనగానే మలేరియా మీద సస్పెక్ట్ చేస్తాం. డే టైమ్ ఫీవర్స్ కూడా కొన్ని ఉంటాయి లైక్ అదర్ వైరల్ ఫీవర్స్ కానీ టైఫాయిడ్ ఫీవర్స్ కానీ. టైఫాయిడ్ అంటే అగైన్ స్టెప్ లాడర్ ఫీవర్ అంటాం, మలేరియాలో చలి జ్వరం అంటాం. అగైన్ డెంగ్యూ ఫీవర్ ప్యాటర్న్ వేరే. డెంగ్యూ ఫీవర్స్ బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం, ఎముకలు విరిచేంత జ్వరం అంట, అందుకే దాని పేరు బ్రేక్ బోన్. ఎముకల్ని విరిచేంతగా బాడీ పెయిన్స్ సివియర్గా వస్తాయి. సో సివియర్ బ్యాక్ పెయిన్, సివియర్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అన్బేరబుల్, నేను కూర్చోలేను నా వల్ల కాదు అంటారు. సో 3 different types of diseases ki 3 types of fevers ఉంటాయి. Basically if you can that many can't analyze, the doctor can analyze with the history by taking with the patients. And నేను ఈ మాన్సూన్ సీజన్స్లో ఎక్కువగా కలరా కూడా చూస్తూ ఉంటాం. కలరా అంటే డయేరియా అంటాం, రైస్ వాటరీ స్టూల్స్ అంటాం, లూజ్ మోషన్స్, రైస్ వాటర్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో అలాగా మోషన్స్ అవుతూ ఉంటాయి, కడుపు నొప్పి, కొంతమందికి ఫీవర్ వస్తుంది, లో గ్రేడ్ వామిటింగ్స్ కూడా కొంతమందికి వస్తాయి. సో అగైన్ ప్రివెన్షన్ బై వాటర్ కంటామినేషన్ ద్వారా చూసుకోవాలి. కలరా కానీ హెపటైటిస్ కానీ టైఫాయిడ్ ఫీవర్స్ కానీ వాటర్ ద్వారా వచ్చేటి కాబట్టి వాటర్ పొల్యూషన్ కాకుండా హైజీన్ మెయింటైన్ చేసి బాయిల్డ్ వాటర్, ఫిల్టర్ వాటర్ తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ దోస్ సార్ట్ ఆఫ్ డిసీజెస్. చాలా మందికి ఫీవర్ తగ్గాక కూడా హెడేక్ అనేది తగ్గదు, ఇంకా వస్తూనే ఉంటుంది, అది ఎందువలన, అది తగ్గడానికి ఏం చేయాలి? హెడేక్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ద అలోన్ సిమ్టమ్. It comes with the fever and it goes fever generally. If the headache is not coming down after subsiding of the fever, then we should think of the encephalitis, like viral encephalitis or malarial encephalitis. Encephalitis brain ki ekkada, fever brain ki ekkada. So unbearable headache undi, మెడ దగ్గర నెక్ రిజిడిటీ అంటాం, మెడ దగ్గర బరువుగా ఉంది, వంచలేము, తిరగలేము, అట్లా ఉంటే జనరల్లీ సిటీ స్కాన్ బ్రెయిన్ చేయడం లేదా స్పైనల్ ఫ్లూయిడ్ స్టడీస్ చేయడం చేస్తాం. సో హెడేక్ అనేది నిర్లక్ష్యం చేయకూడదు. తగ్గుతూ వస్తుంది అంటే వీ కెన్ వెయిట్. ఫీవర్తో పాటు తగ్గట్లేదు హెడేక్ అంటే దెన్ వీ నీడ్ టు అసెస్ అండ్ రీఇన్వెస్టిగేట్. కొంతమందికి ఫీవర్ వచ్చే ముందు బాడీ పెయిన్స్ వస్తాయి, ఆ పెయిన్స్ రాగానే కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అస్సలు మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ మన ఇండియాలో ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అనగానే డైరెక్ట్గా వెళ్ళి ఫీవర్ అనగానే బయట కొనుక్కేసుకుంటారు మెడికల్ స్టోర్లో. దట్ ఈస్ వెరీ ఐ సే క్రైమ్. గోయింగ్ అండ్ గెటింగ్ మెడిసిన్స్ ఆన్ యువర్ ఓన్ ఈస్ క్రైమ్. మీ అంతకు మీరు చంపుకున్నట్టే. గోయింగ్ టు మెడికల్ స్టోర్ అండ్ దే గివ్ ఆల్ సార్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, 1 day కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, యాంటీమలేరియల్, స్టెరాయిడ్స్, ఏమంటే అవి ఇస్తారు. సో దానివల్ల ఏమైతే అంటే స్టెరాయిడ్స్ ఇస్తారు,
కొంతమందికి బీపీ షుగర్ ఉంటాయి. పేషెంట్ కండిషన్ తెలియదు, పేషెంట్ వాళ్ళ సన్నో బ్రదర్ వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్ళి తెస్తాడు, స్టీరాయిడ్స్ ఇస్తారు. ఉన్న బీపీ షుగరు డబల్ అవ్వటం, డిసీజ్ ప్రాసెస్ ఇంకా ఉధృతంగా చేయడం, ఫీవర్ ఆ టైంకి తగ్గింటుంది, 1 day 2 daysకి తగ్గింటుంది. బట్ లోపల ఇన్నర్ ద డిసీజ్ సివియారిటీ గ్రోస్ అప్ అనమాట. సో బయటికి వెళ్ళి తీసుకోవడం మంచిది కాదు. ఎంతసేపు ఉన్నా యూ కెన్ టేక్ పారాసెటమాల్, లైక్ క్యాల్పాల్ ఆర్ డోలో. పారాసెటమాల్ యూ కెన్ టేక్ 650 mg ఫర్ అడల్ట్స్ ఆర్ 500 mg ఫర్ కిడ్స్ లైక్ 12 to 13 years వరకు 500 mg తీసుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ వాటర్. లేకపోయినా కొంచెం ఏదైనా బాడీ పెయిన్స్ కావాలంటే పారాసెటమాల్ కూడా తీసుకోవచ్చు, బట్ నాట్ పెయిన్ కిల్లర్స్ అండ్ స్టీరాయిడ్స్. ఐ డూ స్ట్రాంగ్లీ suggest not to take the steroids and painkillers from the medical stores. Please. డాక్టర్, ఫీవర్ లేకపోయినా కూడా అంటే నార్మల్గానే ఏదైనా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దా? చాలామంది పెయిన్ అవుతుంది, బాడీ పెయిన్ అవుతుంది అనగానే పెయిన్ కిల్లర్స్ తగ్గిపోతుంది అంటారు. అసలు తీసుకోవచ్చా? బేసిక్ నార్మల్గా కూడా తీసుకోవద్దా? 1 or 2 days తీసుకోవచ్చు. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ 1 or 2 days తీసుకోవచ్చు. తగ్గిపోతే వదిలేసేయచ్చు. తగ్గకుండా ఉందంటే డాక్టర్ సజెషన్ మీద తీసుకోండి. ఎందుకంటే ఇందాక డిస్కస్ చేసినట్టు కొంతమంది బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఈ డిసీజ్ అనేటివి, అండర్లైన్ డిసీజ్ అనేటివి ఎక్కువ అవుతాయి. సో అగైన్ లీడింగ్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్. పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే కొంతమందికి 2-3 daysతో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు అడిక్వేట్ వాటర్ తీసుకుంటా ఉంటే కొద్దిగా కిడ్నీ డ్యామేజ్ అనేది జరగదు. సో బ్లైండ్గా తీసుకోవద్దు. 1 or 2 days కావాలి తీసుకొని డాక్టర్ ప్రిఫరెన్స్ తీసుకోండి టిల్ యూ రీచ్ టు ద డాక్టర్. రైనీ సీజన్ అంటే ఊరికే యూరిన్ వస్తుంది అనేసి చాలా మంది వాటర్ తక్కువ తాగుతుంటారు. తక్కువ తాగడం వల్ల బాడీ డిహైడ్రేషన్ అయ్యి ఫీవర్ కూడా వస్తుంటుంది. అది నిజమేనా? కరెక్ట్. ఫీవర్ రాదు బట్ డిహైడ్రేషన్ అవుతుంది. డిహైడ్రేషన్ వల్ల అగైన్ యూ విల్ గెట్ లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, వీక్నెస్ కొద్దిగా. కొంతమందికి లేడీస్కి ఎస్పెషల్లీ థిన్ బిల్డ్ లేడీస్కి బీపీ తగ్గటము, దానివల్ల నిశక్తి రావడం అట్లా జరగవచ్చు. వైరల్ ఫీవర్ ప్రివెన్షన్స్ ఏంటి? వైరల్ ఫీవర్ ప్రివెన్షన్ అంటే కామన్గా వచ్చేది కాఫ్ అండ్ కోల్డ్ ద్వారా వస్తాయి కాబట్టి మెయింటైనింగ్ డిస్టెన్స్, అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్. లైక్ మీరు చూసే ఉంటారు 2-3 years బ్యాక్ కోవిడ్ అనేది వచ్చింది. అది ఎంత డెడ్లీగా ఉందో వరల్డ్ అంతా చూశారు. సో డిస్టెన్స్, social distance అనేది అంటారు. నాట్ ఓన్లీ ఫర్ కోవిడ్, ఫర్ ఆల్ ద వైరల్ ఫీవర్స్ ఆర్ ఫ్లూ సిమ్టమ్స్ విత్ సిమ్టమ్స్, if you maintain the proper distance, at least 6 feet distance, and good ventilated room. The room should be ventilated, and wearing mask, and the patient sick అయిన వాళ్ళని to keep in separate room, reduce the infections among other family members. వైరల్ ఫ్లూ సిమ్టమ్స్. వైరల్ ఫీవర్స్ని మనము ప్రివెంట్ చేయాలంటే అవాయిడింగ్ మస్కిటోస్, అండ్ కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ లాంటివి అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా నీళ్ళ ద్వారా వచ్చేటివి కాబట్టి నీళ్ళు హైజీనిక్ మెయింటైన్ చేసి బాయిల్ వాటర్, ఫిల్టర్ వాటర్ వాడితే సగం డిసీజెస్ వాటర్ బాండ్ డిసీజెస్ తగ్గిపోతాయి. వైరల్ ఫీవర్స్ గురించి, మాన్సూన్ డిసీజెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ. థ్యాంక్ యూ. నమస్తే.